ఈ వీడియోలో మీరు ఏదైతే thumbnail చూసారు కదా, ఐఏఎస్లు ఐపీఎస్లో ట్రైనింగ్ సెలెక్ట్ అయిన తర్వాత యూపీఎస్సీ క్రాక్ చేసిన తర్వాత కాదు, ఐసీఎస్ క్రాక్ చేసిన తర్వాత ట్రైనింగ్ అనేది లబాసనలో కాదు, లండన్లో. ఎస్, మీరు వింటున్నది కరెక్టే. జనరల్ గా ఐఏఎస్లు ఐపీఎస్ లేకపోతే యూపీఎస్సీ సర్వెంట్స్ అనే వాళ్ళు స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియా అంటారు కదా. యాక్చువల్లీ ఏంటి అంటే ఐసీఎస్ ఎగ్జామ్ ఉన్నప్పుడు బిఫోర్ ఇండిపెండెన్స్ ఇట్ ఈస్ అ స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. ఫస్ట్ దీని గురించి మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాము. యాక్చువల్లీ మనం ఇది అడాప్ట్ చేసుకున్నాము. ఫస్ట్ జనరల్ గా ఏంటి అంటే ఇది ఐసీఎస్ అనేది మనకి ఇంటిగ్రేటెడ్ కేర్ సిస్టమ్ విచ్ ఈజ్ స్టార్టెడ్ బై బ్రిటిష్ టైంలో ఫస్ట్ దీనికి సంబంధించిన స్టార్ట్ చేశారు. అప్ టు 1922 వరకు కూడాను ఐసీఎస్ క్రాక్ చేస్తే లండన్ కి వెళ్ళి మనము ట్రైనింగ్ తీసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి మనము వర్క్ చేయాల్సిన పరిస్థితి ఉండేది. సో ఫస్ట్ ఐసీఎస్ ఆఫీసర్ ఎవరు ఆర్ ఫస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరు అండ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరు, దాని గురించి మనం ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో మాట్లాడుకుందాము. అయితే ఇక్కడ దీంతో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్ డెఫినెట్లీ అంతా విడగొట్టారు కదా. సో బ్రిటిష్ మనకి ఇండిపెండెన్స్ ఇచ్చినట్టే ఇచ్చి జీవితాంతం అంటే మొత్తం తరతరాలు కొట్టుకునేలాగా పగడ్బందీగా చేశాడో మరి మొత్తానికి ఏదో చేసి సో మనకైతే ఇవ్వడం జరిగింది ఇండిపెండెన్స్ అనేది. అది దీని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరు అంటే సత్యేంద్రనాథ్ ఠాగూర్, బ్రదర్ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్ మనందరికి తెలుసు. మన నేషనల్ యాంథమ్ ఏదైతే ఉందో జనగణమన, సో రవీంద్రనాథ్ ఠాగూర్ రచించారు, మనందరికి తెలుసు. ఫ్రీడమ్ ఫైటరు, ఆయన పోయట్రీ తోటి బ్రిటిష్ టైంలో మనకి ఫ్రీడమ్ వచ్చేలాగా పోరాటం చేసిన యోధుల్లో ఫ్రీడమ్ ఫైటర్లో వన్ ఆఫ్ ద ఫ్రీడమ్ ఫైటర్. వాళ్ళ బ్రదర్ సత్యేంద్రనాథ్ ఠాగూర్ ఫస్ట్ ఐఏఎస్ ఆఫీసర్. జనరల్గా ఏంటి అంటే ఈ ఎగ్జామ్స్ అనేవి ఎలా ఉండేయంటే ఫస్ట్ ఇనిషియల్గా అన్నిటికీ బ్రిటిష్ వాళ్ళకి అనుకూలంగా ఉండేవి. అంటే మన వాళ్ళు ఎలో చేశారు. ఎప్పుడు 1855లో మన ఇండియన్స్ కూడా ఫార్మల్ ఎలో చేశారు. కానీ మనం ఎక్కడా కూడా ఇండియన్స్కి ఫేవర్గా ఉండేది కాదు ఎగ్జామ్. బ్రిటిష్ వాళ్ళకే ఫేవర్గా ఉండేది ఎగ్జామ్ అనేది. దీనికి సంబంధించి వాళ్ళకి సంబంధించిన సిలబస్ కానివ్వండి అండ్ లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉండేవి, కల్చరల్ బ్యారియర్స్ ఉండేవి అండ్ దీంతో పాటు అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాయాలి, ట్రైనింగ్ కూడా అక్కడ. సో ఇదంతా కూడా ఏంటి అంటే వీటన్నిటిని, ఈ బ్యారియర్స్ అన్నిటిని దాటుకొని ఫస్ట్ ఐసీఎస్ ఆఫీసర్ ఆర్ ఐఏఎస్ ఆఫీసర్ సత్యేంద్రనాథ్ ఠాగూర్ అనే ఫస్ట్ క్రాక్ చేశారు. సో ఇదేంటి అంటే జనరల్ గా ఇప్పుడు స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియా కదా, స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా ఫస్ట్ జనరల్ గా ఇదనమాట. తర్వాత ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మనం 1947 తర్వాత 1949లో ఫస్ట్ బ్యాచ్ అనేది దీనికి సంబంధించి యూపీఎస్సీ ఎగ్జామ్ కండక్ట్ చేయడం. తర్వాత ఈ యూపీఎస్సీ కండక్ట్ చేసినప్పుడు ఆప్షనల్స్ పెట్టడం. ఆప్షనల్స్ కూడా ఫస్ట్ అప్పుడే స్టార్ట్ అయ్యాయి. ఇనిషియల్ గా 2 ఆప్షనల్స్, ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు ఒకటే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, దాంట్లో పేపర్ 1 పేపర్ 2 అని. అప్పట్లో 2 ఆప్షనల్స్ ఉండేవి. సో 2013లో రిఫార్మ్ వచ్చింది, అప్పటి నుంచి 1 ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటూ వచ్చాం. దీంతో పాటు ఫస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ వచ్చేసి డిఎస్ జోషి. అయితే ఈ సత్యేంద్రనాథ్ ఠాగూర్ అనే వ్యక్తి గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. ఎందుకు అంటే జనరల్గా బ్రిటిష్ రూల్ టైంలో బ్రిటిష్ వాళ్ళందరినీ వాళ్ళకి ఫేవర్గా ఉన్న ఎగ్జామ్ని మన వాళ్ళు మనతను వీటన్నిటిని చీల్చుకుంటూ అంతమందిని లాంగ్వేజ్ బ్యారియర్ని దాంతోపాటు వాళ్ళు పెట్టిన ఎగ్జామ్లో బ్రిటిష్ వాళ్ళందరినీ దాటుకొని ఫస్ట్ ఐఏఎస్ ఆఫీసర్గా నిలిచాడు. సో చరిత్ర పుటల్లో ఇప్పటికీ ఫస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరయ్యా అంటే సత్యేంద్రనాథ్ ఠాగూర్. దాంతోపాటు తర్వాత చాలా మనం ఇక్కడికి వచ్చిన తర్వాత వర్క్ చేయడం, చాలా రిఫార్మ్స్ తీసుకురావడం, చాలా మార్పులు చేర్పులు తీసుకురావడం జరిగింది. దీంతో పాటు మనము మాట్లాడుకుంటూ పోతే చాలా ఫస్ట్ క్యాబినెట్ ఆఫీసర్ వచ్చేసి డిఎస్ జోషి ఫస్ట్ బ్యాచ్ అనమాట, 1949 ఫస్ట్ బ్యాచ్. ఇప్పుడు యూపీఎస్సీ అంటే అంతకుముందు ఐసీఎస్, ఇప్పుడు యూపీఎస్సీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో యూపీఎస్సీ క్రాక్ చేయడం, ఒక ఐఏఎస్ ఐపీఎస్ సాధించడం కంటే కూడా హిస్టరీలో అరే పలానా వ్యక్తి ఏం చేశాడరా అంటే ప్రజలు గుర్తుంచుకునేలా ఉండాలి. చాలా డిఫరెన్స్ ఉంది. మన బ్రిటిష్ రూల్ వాళ్ళ ఐసీఎస్కి మన యూపీఎస్సీకి చాలా డిఫరెన్స్ ఉంది. మేజర్ డిఫరెన్స్ ఏదని చెప్పనా? సో ఇక్కడ బ్రిటిష్ ఐసీఎస్ మెయిన్ ఏంటి అంటే బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్ ఆ రిసోర్సెస్ అంటే మన దగ్గర ఉన్న రిసోర్సెస్ని వాళ్ళు లాగేసుకోవాలి, ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి అండ్ మొత్తం కూడా మన వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవాలి. అది ఐసీఎస్ యొక్క ముఖ్య ఉద్దేశం. దానికి సంబంధించి ఎగ్జామ్ కండక్ట్ చేసి వాళ్ళలో బెస్ట్ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ మన మీద రుద్దేవాళ్ళు. కానీ ఇండిపెండెంట్ ఐఏఎస్ యూపీఎస్సీ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సర్వ్ డెమోక్రటిక్ గవర్నెన్స్ అండ్ పబ్లిక్ వెల్ఫేర్. ప్రజల శ్రేయస్సు కోసం యూపీఎస్సీ అనేది పనిచేస్తుంది. అంటే కంప్లీట్లీ డిఫరెంట్. ఈవెన్ దో అంటే అక్కడి నుంచి మనం స్టార్ట్ చేసినప్పటికీ బ్రిటిష్ వాళ్ళ నుంచి దగ్గర నుంచి మనం అడాప్ట్ చేసుకున్నప్పటికీ వాళ్ళు పరిపాలించిన విధానానికి మనం దాన్ని యూజ్ చేసుకుని మనం ఏదైతే యూపీఎస్సీని మార్చుకున్న విధానానికి చాలా తేడా ఉంది. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది చెప్పాలంటే. తర్వాత బ్రిటిష్ దే ఆర్ అకౌంటబుల్. బ్రిటిష్ ఎవరు రాణులు ఇప్పుడు కూడా ఉన్నారు కదా, బ్రిటిష్ రాజ్యాలు రాజులు రాణులకి వాళ్ళకి అంటే ఈ కింగ్స్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళకి దే ఆర్ అకౌంటబుల్. కానీ ఇక్కడ ఇప్పుడు యూపీఎస్సీ ఇది రాజ్యాంగానికి
ప్రజలకి జవాబుదారీ. ప్రతి ఒక్క యూపీఎస్సీ క్రాక్ చేసి యూపీఎస్సీ ప్రిపేర్ వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి, యు ఆర్ అకౌంటబుల్ ఫర్ పీపుల్. రాజ్యాంగం కంటే ఇది గొప్పది కాదు. ఏదో ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీ ఉంది, లేకపోతే ఇప్పుడు ఐఏఎస్ అయిపోయాను, ఐపీఎస్ అయిపోయాను, రాజ్యాంగానికి అతీతంగా వ్యక్తిని నేను, రాజ్యాంగాన్ని చట్టాన్ని నేను చేతిలో తీసుకొని నాకు నచ్చినట్టు చేస్తానంటే ఖచ్చితంగా అన్నిటికంటే బలమైనది రాజ్యాంగం. మన భారతదేశంలో ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో బలమైనది రాజ్యాంగం, ప్రజలే ప్రభువులు. బలహీనులు అనుకోవద్దు, ఖచ్చితంగా అన్నిటికంటే బలమైంది రాజ్యాంగం, ఈ చట్టం. సో ఖచ్చితంగా దాన్ని అనుగుణంగా మనం పోవాల్సిన అవసరం ఉంది. చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు మనం ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాం. ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఒక పార్టీ కొమ్ము కాసి తర్వాత ఇంకొక పార్టీ వచ్చినప్పుడు ఈ పార్టీ ఏదైతే ఇంతకు ముందున్న పార్టీకి సపోర్ట్ చేసిన వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళను సస్పెండ్లు చేయడము, వాళ్ళు తట్టుకోలేక రిజైన్ చేయడము, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. సో అందుకని ఏం చేసినా విత్ ఇన్ ద లైన్ రాజ్యాంగాన్ని అనుగుణంగా చేయాల్సిన అవసరం ఉంది. యూపీఎస్సీ ప్రిపేర్ అయిన వాళ్ళందరూ చరిత్ర పుటల్లో మీ పేర్లు నిలబడాలి. దానికి తగ్గట్టు యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యేటప్పుడే ఆ మైండ్ సెట్ని మనం పెట్టుకోవాలి. అంతేగాని యూపీఎస్సీ క్రాక్ చేస్తే నాకు లగ్జరీ లైఫ్ వస్తుంది, లేకపోతే యూపీఎస్సీ క్రాక్ చేస్తే మన అశోక్ నగర్లో టపాసులు పేల్చి అక్కడ హడావుడి డప్పులు పెట్టి దండలు పెట్టి శాలవాలు, ఇది కాదు. కష్టపడి సాధించింది ప్రజలకు సేవ చేయడానికి. ఆ ఆలోచన దృక్పథంతోనే మనం యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. అండ్ ఇక్కడ దాని తర్వాత మనకి మెయిన్గా ఏంటి అంటే మన పబ్లిక్ సర్వెంట్, పబ్లిక్ ఇంప్లిమెంటర్గా మనం అనుకోవచ్చు. స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియా ఇప్పుడు యూపీఎస్సీ. సో ఇదంతా మనం ఆలోచన చేసి ఇదంతా దాన్ని బట్టి మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. మీ పేరు కూడా ఒక పెద్ద పెద్ద మహనీయులు యూపీఎస్సీ క్రాక్ చేసి ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారో హిస్టరీలో మీ పేరు ఇదిగో పలానా వ్యక్తి, అబ్బా ఏం ఐఏఎస్ ఆఫీసర్ రా. కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు మన దగ్గర పనిచేసి వెళ్ళే వాళ్ళని చూస్తేనే మనము అరే వీళ్ళురా ఐఏఎస్ ఆఫీసర్లు అంటే, వీళ్ళురా ఐపీఎస్ ఆఫీసర్లు అంటే. ఎగ్జాంపుల్ ఏపీలో రీసెంట్గా రిజైన్ చేసిన సిద్ధార్థ్ కౌశల్ గారి గురించి. నేను చిన్నోడిని, అంటే మాది కొంచెం విలేజ్కి ఎక్కువ, అలాగని సిటీకి తక్కువ, కొంచెం ఒక రకంగా టౌన్ లాగా ఉండేది. కానీ మా దగ్గర కూడా అప్పుడు మా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ గారు చేసిన చాలా మంచి పనులు. అంత స్ట్రిక్ట్ అయిపోయారంటే ఒక కానిస్టేబుల్ అయినా, ఎస్ఐలైనా, సిఐలైనా నార్మల్ ప్రజల్ని ఏమన్నా ఇబ్బంది పెట్టాలన్నా అరే వీళ్ళు డైరెక్ట్ డైల్ ఎస్పీకి సిద్ధార్థ్ కౌశల్ గారు కంప్లైంట్ చేస్తే మనకు దోలు తీరుతుందిరా అనే భయం అని, అంటే అంత మంచిగా చేశాడు. సరే తర్వాత ఏ కారణాలేమో ప్రజెంట్ వ్యక్తిగత కారణాల వల్ల అతను రిజైన్ చేశాడు. డాక్టర్ అసలు అంత ముందు అతను. సరే ఏది ఏమైనా కానీ సో ఇలాగ మనం గుర్తుపెట్టుకునేలాగా ఉండాలి. తర్వాత మన అందీప్ దుర్శెట్టి గారు, ఇలా మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఇంకా చెప్పుకుండా పోతే బోలెడు మంది ఐఏఎస్ ఆఫీసర్లు భలే చేశారా అనిపించుకున్నారు. సో దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వండి. సో యూపీఎస్సీ ఇంకా దీనికి సంబంధించి ఈ ఆప్షనల్స్, యూపీఎస్సీలో ఎన్నిసార్లు రిఫార్మ్స్ వచ్చాయి, ఆప్షనల్స్ ఎలా చేంజ్ చేశారు, ఎలాంటి ఫేజెస్, దాని గురించి కూడా ఇంకొక వీడియోలో మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సో థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.